హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన సింప్లీ సౌత్ యాప్లో స్ట్రీమింగ్ అవుతున్న కర్ణిక మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే తన మనవరాలకి గ్రాండ్ ఫాదర్ ఒక విషయం గురించి చెప్తూ, చూడు తల్లి, చాలా సంవత్సరాల క్రితం నీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కాలంలో మన ఇంటికి దగ్గరలోని టెంపుల్ దగ్గర ఆయుర్వేద అనే ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద శైలేశ్వర నాగదేవుడి విగ్రహానికి ప్రతిరోజు పూజలు జరిగేవి. ఆ దేవుడు అందరినీ చల్లగా చూసేవాడు. అయితే ఇలా ఉండగా ఒకరోజు ఎవరో ఆ దేవుడి విగ్రహాన్ని దొంగలించారు. ఆ తర్వాత వచ్చిన వేసవి కాలంలో ఆ చెట్టు కూడా ఆకులు మొత్తం రాలిపోయి ఎండిపోయింది. అయితే ఆ చెట్టుకు కాసిన పళ్ళు మాత్రం చెట్టుకి అలాగే ఉండడం చూసిన మా నాన్నగారు ఆ పళ్ళు కోసి ఒక క్లాత్లో చుట్టి ఇంట్లోని ఒక రూమ్లో ఉంచారు. అయితే అలా కొన్ని రోజులకే ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగా ఆ పళ్ళు చుట్టిన పెట్టిన క్లాత్ నుండి నీలిరంగు కాంతి వెదజల్లుతూ ఉండడం చూసి ఆ క్లాత్ ఓపెన్ చేసి చూడగా ఆ పళ్ళు అన్నీ కూడా నీలిరంగు రత్నాలుగా మారిపోయి ఉంటాయి. వాటిని ఆర్యరుధం అనేవారు అని చెప్తాడు. అదంతా విన్న ఆ పాప తన చేతికి ఉన్న రింగ్లో అదే ఆర్యరుధం రత్నంని చూస్తుంది. ఇంకా తర్వాత జ్యోతిష్యులు ఆ ఆర్యరుధం రత్నాలను చూసి వాటిని చాలా భద్రంగా దాచమని, వీటి గురించి ఎవరికైనా తెలిసి వాటిని మీ నుండి ఎవరైనా దొంగలిస్తే అవి మీ ఫ్యామిలీ నుండి దూరం అయితే మీ ఫ్యామిలీ మొత్తం సర్వనాశనం అవుతుంది అని చెప్పి ఉంటాడు. అలా బ్యాక్ స్టోరీ చెప్పి, అందుకే నేను మీ నాన్న కలిసి ఆ ఆర్యరుధం రత్నాలను ఈ ఇంట్లోనే ఒక సీక్రెట్ రూమ్ ఏర్పాటు చేసి అందులో భద్రంగా దాచాము. వాటిని కనుక్కోవడం ఈ భూమి మీద ఎవరికీ సాధ్యం కాదు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్లో మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అమ్ము అనే మహిళని ఎవరో చంపాలి అని చూడగా అలా చావు బతుకుల్లో ఉన్న అమ్ముని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ఇంకా ఈ విషయం కాస్త పోలీసులకి తెలిసి అసలు అమ్ముని చంపాలి అనుకుంది ఎవరో తెలుసుకోవాలని అమ్ము ఇంటికి వచ్చి తన ఫాదర్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకోగా ఈ ఇన్సిడెంట్ జరిగిన టైంలో ఇంట్లో అమ్ము అండ్ తన ఫాదర్ మాత్రమే ఉంటారు అని, ఇంకా అమ్ము ఒక నిజంగా జరిగిన కథ రాయడం స్టార్ట్ చేసి ఉంటుంది. ఆ కథ రాయడం స్టార్ట్ చేసినప్పటి నుండే అమ్ము ఎప్పుడూ కూడా టెన్షన్గా ఉండేది. ఇంకా అమ్ముని ఆ కథ రాయకు అని తన ఫ్రెండ్ ఎన్నోసార్లు చెప్పినా సరే అమ్ము మాత్రం తన మాట వినలేదు అని చెప్తుంది. నిజానికి అమ్ముకు తరచుగా తన కలలో ఒక బంగ్లా ఇంకా ఒక అమ్మాయి కనిపిస్తూ ఉండడంతో అమ్ము తనకి కలలో కనిపించిన అదే బంగ్లా అండ్ అమ్మాయి గురించి కథ రాయడం స్టార్ట్ చేసి ఉంటుంది. అయితే అప్పుడే అమ్ముకు తెలిసే షాకింగ్ విషయం ఏంటంటే తనకి కలలో కనిపించిన బంగ్లా ఇంకా ఆ అమ్మాయి నిజంగానే ఉంటాయి అని, అదే బంగ్లాలోనే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటుంది అని, ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి ఆత్మ తను ప్రేమించిన వ్యక్తి కోసం అదే బంగ్లాలో ఆత్మగా ఎదురు చూస్తుంది అని. ఈ విషయాలన్నీ తెలుసుకున్న అమ్ము అసలు ఆ అమ్మాయి కథ ఏంటో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి ఒంటరిగా ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళి తన కథ తెలుసుకుని రాయాలని ట్రై చేస్తుంది. నిజానికి ఆ అమ్మాయితో పాటు అక్కడ మరొకరి మరణం కూడా సంభవించి ఉంటుంది. ఇంకా అమ్ము ఆ బంగ్లా అంతా తిరిగి చూస్తూ ఉండగా అప్పుడే తనకి ఒక రూమ్ నుండి ఎవరో నాట్యం చేస్తున్న గజ్జల శబ్దం వినిపించడం స్టార్ట్ అవుతుంది. దాంతో అమ్ము భయపడుతూనే ఆ రూమ్లోకి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఒక అమ్మాయి ఆత్మని చూసిన అమ్ము ఫుల్గా భయపడిపోయి అక్కడ నుండి తిరిగి వచ్చేసి ఉంటుంది. అలా అమ్ము ఫాదర్ జరిగింది చెప్పి అమ్ము అక్కడ నుండి తిరిగి వచ్చాక మరుసటి రోజు ఉదయం తన ఫ్రెండ్ సిద్ధార్థతో పాటు ఎక్కడికో బయటికి వెళ్ళి వచ్చారు. అలా తిరిగి వచ్చాక అమ్ము సిద్ధార్థతో నవ్వుతూనే మాట్లాడుతూ ఉంది. ఇంకా సిద్ధార్థ్ వెళ్ళిపోయాక అమ్ము ఎందుకో సాడ్గా టెన్షన్గా ఉండడం గమనించాను. అలాగే మరుసటి రోజు ఉదయమే ఒంటరిగా బయటికి వెళ్ళి సాయంత్రం 6 గంటలకి ఇంటికి తిరిగి వచ్చింది. అప్పుడే తన బుక్లో ఏదో రాసుకుని తర్వాత తన కంప్యూటర్లో కూడా టైప్ చేసింది. అలా అమ్ము వర్క్ చేసుకుంటూ ఉండడంతో నేను కిందికి వెళ్ళి టీవీ చూస్తూ కూర్చున్నా. అలా కాసేపటికే అమ్ము గట్టిగా అరిచిన శబ్దం వినిపించి వెంటనే తన రూమ్లోకి వెళ్ళి చూడగా అప్పటికే అమ్ము స్లో లేకుండా కింద పడిపోయి ఉండడంతో తనని హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేశాను అని అమ్ము ఫాదర్ పోలీసులకి అంతా చెప్తాడు. అదంతా విన్న పోలీసులకి అమ్ము స్లోలోకి వచ్చేదాకా నిజమేంటో తెలియదు. కానీ అమ్ము ఈ స్టోరీ రాయడం స్టార్ట్ చేసినప్పటి నుండే తన లైఫ్లో ఇలాంటి సంఘటనలు జరగడం స్టార్ట్ అయ్యాయి. కాబట్టి అసలు అమ్ము రాసిన కథ ఏంటో చదివితే ఏదైనా నిజాలు తెలిసే అవకాశం ఉందని అమ్ము రాసిన కథ చదవడం స్టార్ట్ చేస్తారు. అమ్ము రాసిన కథలో మెయిన్ క్యారెక్టర్ కర్ణిక అనే అమ్మాయి. మూవీ స్టార్టింగ్లో చూపించిన ఆ పాపే ఈ కర్ణిక. ఇంకా అమ్ము ఆ బంగ్లాలో చూసింది కూడా కర్ణిక ఆత్మనే. కర్ణిక తన అన్నయ్య కర్ణంతో పాటు బంగ్లాలో ఉంటుంది. వారి ఇంట్లో పనులన్నీ కూడా వాసు అనే వ్యక్తి చూసుకుంటూ ఉంటాడు. నిజానికి వాసు వారికి తండ్రిలాగా. కర్ణికకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం అదే ఊర్లో ఉన్న ఆర్ట్స్ అండ్ డ్యాన్స్ స్కూల్కి వెళ్తూ ఉంటుంది. అక్కడే కర్ణికకి నందన్ అనే ఒక ఆర్టిస్ట్ పరిచయం అయ్యి ఇద్దరు ఒకరికొకరు నచ్చి ప్రేమలో పడతారు. ఇంకా కర్ణిక అండ్ నందన్ల ప్రేమ విషయం కర్ణిక బెస్ట్ ఫ్రెండ్ అయిన దుర్గాకి కూడా తెలుసు. ఇలా ఉండగా ఆ రోజు కర్ణిక బర్త్డే అవ్వటం వల్ల
లోపల నందన్ని కలవటానికి తన ఫ్రెండ్ శివతో పాటు వెళ్ళి అటుగా ఎవరైనా వస్తే చెప్పమని కర్ణిక వెళ్ళి నందన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా నందన్ కర్ణికకి బర్త్డే విష్ చేసి తనకి బర్త్డే గిఫ్ట్ అని ఒక బాక్స్ ఇస్తాడు. దాంతో కర్ణిక ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులోని విగ్రహంని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ విగ్రహం ఏదో కాదు, తన తాత తనకి దొంగలించారు అని చెప్పిన అదే శైలేశ్వర నాగదేవుని విగ్రహం. ఈ విగ్రహం నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడగ్గా దానికి నందన్, దీని గురించి నువ్వు నాకు చాలాసార్లు చెప్పావు కదా, నాకు ఇచ్చిన బుక్లో కూడా ఈ బొమ్మ ఉంది అని చూపిస్తాడు. ఇంకా అప్పుడే శివ కర్ణన్ అటుగా వస్తున్నాడు అని చెప్పడంతో కర్ణిక నందన్తో, రాత్రి నువ్వు మా బంగ్లాకి రా, నీకు ఒకటి చూపించాలి అని ఆ విగ్రహం బాక్స్ని శివ దగ్గర ఉంచుకోమని చెప్పి కర్ణిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి నందన్ ఎవ్వరూ చూడకుండా కర్ణిక రూమ్లోకి వస్తాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడే నందన్ కర్ణిక మెడలోని నెక్లెస్ని చూసి తనతో, నీ నెక్స్ట్ బర్త్డేకి ఇంతకంటే మంచి నెక్లెస్ చేయిస్తా అనగా అది విన్న కర్ణిక నవ్వి, ఈ నెక్లెస్లో ఉన్న ఈ ఆర్యరుధం నీలిరత్నం ఎంత విలువైనదో తెలుసా, ఇలాంటిది నువ్వు మరెక్కడా చూడలేవు, దొరకదు అనగా దానికి నందన్ నవ్వుతాడు. దాంతో కర్ణిక అక్కడే ఉన్న ఒక సీక్రెట్ డోర్ ఓపెన్ చేసి అందులోని బేస్మెంట్లో ఉన్న రహస్య మార్గం ద్వారా నందన్ని తీసుకెళ్లి అలా మరొక సీక్రెట్ రూమ్లోకి వెళ్తారు. అక్కడే ఒక బాక్స్ కూడా ఉంటుంది. అప్పుడే కర్ణిక తన చేతి ఉంగరం తీసి దాని ద్వారా ఆ బాక్స్ని ఓపెన్ చేస్తుంది. ఆ బాక్స్ నిండా ఆర్యరుధం రత్నాలే ఉంటాయి. వాటిని చూసిన నందన్ ఆశ్చర్యపోతాడు. నిజానికి ఇప్పటిదాకా ఈ ఆర్యరుధం రత్నాలు దాచిన ప్లేస్ గురించి కర్ణిక అండ్ కర్ణన్కి తప్ప ఇంకెవ్వరికీ తెలిసి ఉండదు. అదే విషయం నందన్కి చెప్పి దాని బ్యాక్ స్టోరీ మొత్తం చెప్పి ఈ విషయం ఎవరికీ చెప్పకొని ప్రామిస్ కూడా తీసుకుంటుంది. ఇంకా తన మెడలోని నెక్లెస్ కూడా తీసి ఆ బాక్స్లోనే పెడుతుంది. ఒకసారి ఒక దొంగ ఆ నెక్లెస్ని దొంగలించాలి అని ట్రై చేయగా కర్ణిక ఫాదర్ ఆ దొంగని పట్టుకొని నెక్లెస్ని కాపాడి ఉంటాడు. అందుకే అప్పటి నుండి తన బర్త్డే రోజు మాత్రమే ఈ నెక్లెస్ అండ్ రింగ్ ఆ బాక్స్ నుండి తీసి వేసుకుని మళ్ళీ ఆ బాక్స్లో పెట్టి లాక్ చేసి భద్రపరచమని చెప్పి ఉంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే కర్ణన్ కారు శబ్దం రావడంతో తను వచ్చాడో అని అర్థమయ్యి కర్ణిక వెంటనే నందన్ని అక్కడ నుండి బయటికి తీసుకుని వచ్చి ఎవరు చూడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. మరో పక్క కర్ణన్ ఇంటికి రాగా వాసు తనతో, ఇంత లేట్ అయ్యేదాకా బయట తిరిగి వస్తే ఎలా, ఇంట్లో కర్ణిక ఒక్కతే ఒంటరిగా ఉంటుంది కదా అనగా కర్ణన్ తన మాటలు అస్సలు పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళి కిటికీ ద్వారా బయట నందన్ పరిగెత్తడం చూసి వెంటనే తన వెనకాలే పరిగెత్తి నందన్ని పట్టుకుని బాగా కొడుతూ, ఈ రాత్రి టైంలో నా ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చావు చెప్పు అని బాగా కొట్టడంతో నందన్ తను కర్ణికాని కలవడానికి వచ్చాను అని చెప్తాడు. అది విన్న కర్ణన్కి మరింత కోపం వచ్చి నందన్ని దారుణంగా కొట్టి, రేపటి నుండి ఈ ఊర్లో కనిపిస్తే నీ ప్రాణం తీస్తా అని వార్నింగ్ ఇవ్వడంతో ఫుల్గా భయపడిపోయిన నందన్ మరుసటి రోజు ఉదయమే ఆ ఊరి వదిలి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా అప్పటికే నందన్ జరిగిందంతా ఒక లెటర్ రాసి ఆ లెటర్ దుర్గా ద్వారా కర్ణికాకి చేరేలా చేసి ఉంటాడు. ఆ లెటర్ చదివిన కర్ణికాకి నిజం తెలిసి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా ఆ రోజు నుండి కర్ణన్ కర్ణికాని డ్యాన్స్ క్లాసెస్ కూడా పంపకుండా తన రూమ్లోనే బంధిస్తాడు. ఇంకా కర్ణిక నందన్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఫుడ్ కూడా తినకుండా ఉంటుంది. కర్ణికాని అలా చూస్తున్న వాసు కూడా బాధపడి కర్ణన్తో, తను నీ చెల్లెలు, తన మీద నీకు ఎందుకంత కోపం, తను ఫుడ్ కూడా తినటం లేదు, ఇలా అయితే తన ఆరోగ్యం పాడవుతుంది, కనీసం నువ్వైనా కర్ణికాకి నచ్చజెప్పి ఫుడ్ తినిపించు అని చెప్పడంతో అది విన్న కర్ణన్ కర్ణికాకి సారీ చెప్పి తనకి ఫుడ్ తినిపించడానికి తన రూమ్లోకి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే అప్పటికే కర్ణిక సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది కాబట్టి. కర్ణిక డెడ్ బాడీ చూసి కర్ణన్ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అలా స్టోరీ చదివిన పోలీసులు ఈ కేసులో ఇంకా ఏదో సీక్రెట్ దాగి ఉందని ఎంక్వైరీ చేసి అమ్మో ఆ బుక్లో రాయని మరికొన్ని విషయాలు తెలుసుకుంటారు. అవేంటంటే నిజానికి నందన్ కర్ణికాని ప్రేమిస్తున్నట్లు యాక్ట్ చేసి ఉంటాడు. ఎందుకంటే కర్ణిక చెప్పిన తన దగ్గర ఉన్న ఆ ఆర్యరుధం రత్నాలు తనకి దక్కించుకోవడానికి. అందుకే ఆ రోజు కర్ణిక నందన్కి ఆ రత్నాలు చూపించగా అప్పుడే కర్ణన్ రావడంతో కర్ణిక బాక్స్ క్లోజ్ చేసి బయటికి వెళ్తుంది. అయితే ఇదే ప్రాసెస్లో నందన్ బాక్స్ క్లోజ్ కాకుండా చెయ్యి అడ్డుపెట్టి అందులోని రత్నాలు దొంగిలించి తీసుకెళ్లి ఒక వ్యక్తికి వాటిని ఇస్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఈ పని చేయమని నందన్కి ఒక వ్యక్తి డీల్ ఇచ్చి ఉంటాడు కాబట్టి. ఇంకా పోలీసులు నందన్ని ఎంక్వైరీ కోసం పిలిచి తనని కొన్ని క్వశ్చన్స్ అడిగి పంపుతారు. పోలీసులకి నందన్ కొన్ని విషయాలు చెప్పకుండా దాస్తున్నాడని అర్థమవుతుంది. కానీ పోలీసుల దగ్గర నందన్కి అగైనిస్ట్గా ఎలాంటి ఎవిడెన్స్లు లేవు కాబట్టి సైలెంట్ అయిపోతారు. ఇంకా అమ్ము ఫ్రెండ్ సిద్ధార్థ్ ద్వారా నందన్ గురించి మరికొన్ని విషయాలు పోలీసులు తెలుసుకుంటారు. అయితే పోలీసులకి అమ్ముపై అటాక్ చేసింది నందనే అని డౌట్గా ఉంటుంది. ఇదిలా ఉంటే పోలీసులకి అమ్ము రూమ్లోని వస్తువుల్లో ఒక పెన్ డ్రైవ్ కూడా దొరుకుతుంది. అందులో కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి. ఆ వీడియోస్ ద్వారా కొన్ని రోజులుగా అమ్ముని ఒక కారు ఫాలో అయ్యిందని, ఆ కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా అందులోని ఒక వ్యక్తి పేరు శామ్యూల్ అని తన గూండా. అయితే ఒకసారి ఒక విషయం గురించి అమ్ముకి వార్నింగ్ కూడా ఇచ్చి నీకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే టైం ఉందని చెప్పి ఉంటాడు అని అర్థమవుతుంది. అదంతా చూస్తున్న పోలీసులకి అసలు ఈ కేసులో ఏం జరుగుతుందో అర్థం కాదు. అమ్ము రాసిన స్టోరీ రైటింగ్ చూడగా ఏదో టెన్షన్లో రాసినట్టు ఉంటుంది. తర్వాత కంప్యూటర్లో టైప్ చేసి ఉంటుంది.
అప్పుడే పోలీసులకి అమ్ము 2 రోజుల ముందే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న ఆడియో వీడియో రికార్డర్ గురించి తెలిసి ఆ డివైస్ని రికవరీ చేసి ఆ డివైస్ ద్వారా తర్వాత అమ్ము స్టోరీలో ఏం జరిగిందో తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే అమ్ము ఆ బంగ్లాలో కర్ణిక ఆత్మని చూసినప్పటి నుండి అమ్ముకి ఏదోలా ఉంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒక రోజు రాత్రి అమ్ము తను రాసిన స్టోరీ పేపర్స్ ఓపెన్ చేసి చూడగా ఆ స్టోరీలోని కొన్ని సీన్స్ దగ్గర ఎవరో రౌండప్ చేసి ఉండడం గమనిస్తుంది. అది చూసిన అమ్ముకి నేను రాసిన ఈ కథలో ఇది తప్పు అని, రియల్ స్టోరీలో వేరేలా జరిగింది అని కర్ణిక ఆత్మ తనకి చెప్పాలి అనుకుంటుందేమో అనిపిస్తుంది. మరుసటి రోజు అమ్ము ఆ పేపర్స్ని తన ఫ్రెండ్ సిద్ధార్థకి చూపించి అదే విషయం చెప్తుంది. అలాగే అసలు కర్ణిక స్టోరీలో నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నా, దానికోసం నీ హెల్ప్ కావాలని అడగ్గా అది విన్న సిద్ధార్థ్ మొదట ఈ కాలంలో ఆత్మలు ఉండటం ఏంటి అని చెప్పి నవ్వుతాడు. కానీ అమ్ము కోసం ఓకే అని చెప్తాడు. దాంతో అదే రోజు అమ్ము సిద్ధార్థ్ని కూడా ఆ బంగ్లా దగ్గరికి తీసుకుని వెళ్తుంది. సిద్ధార్థ్కి కర్ణిక ఆత్మ ఉంది అని నిరూపించాలి అని బంగ్లాలోని కర్ణిక రూమ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకుని కర్ణికతో నువ్వు ఇంకా ఇక్కడే ఆత్మగా ఉంటే ఒకసారి కనిపించు, లేదా ఏదైనా శబ్దం చేయి, అప్పుడు మాత్రమే నేను నీ స్టోరీని పూర్తి చేయగలను అనగా అప్పుడే వారికి ఆ రూమ్ నుండి గజ్జల శబ్దం వినిపిస్తుంది. అది విన్న సిద్ధార్థ్ షాక్ అవ్వగా అమ్ము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత అమ్ము కర్ణిక బంగ్లా చుట్టుపక్కల ఉండేవారిని కర్ణిక అంటూ తన ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకోగా కర్ణిక పేరెంట్స్ మంగళూరుకి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారు అని, అప్పటి నుండి కర్ణిక అన్నయ్య కర్ణన్ చెడు సావాసాలు పట్టి వారితో తాగుతూ తిరుగుతూ ఇంటికి లేట్గా వస్తూ కర్ణిక గురించి మంచి చెడు కూడా పట్టించుకోవడం మానేసి ఉంటాడు. అలా కర్ణన్ని చూస్తూ రోజు రోజుకి కర్ణన్ అంటేనే భయపడిపోయేది. అయితే అప్పుడే కర్ణన్కి కర్ణిక అండ్ నందన్ల ప్రేమ విషయం తెలిసాక కర్ణన్ కర్ణికపై తన ప్రతాపం చూపించేవాడు. ఆ బాధ భరించలేకనే కర్ణిక చనిపోయి ఉంటుంది అని చెప్తారు. అలాగే కర్ణిక చనిపోయిన కొన్ని రోజులకే కర్ణన్ మరీ రాక్షసులుగా మారిపోయి వాసుని కూడా చంపేశాడు. దాంతో ఈ కేసులో పోలీసులు కర్ణన్ని అరెస్ట్ చేశారు అని తెలుస్తుంది. అప్పుడే అమ్ము ఆ బంగ్లా బయట మంత్రించిన రక్షతాడు కట్టి ఉండడం చూసి దాని గురించి ఆ మహిళని అడగ్గా దానికి ఆ మహిళ కర్ణిక ఆత్మహత్య చేసుకొని చనిపోయాక చాలామంది ప్రజలు ఆ బంగ్లాలో కర్ణిక ఆత్మ తిరగడం చూశామని చెప్తూ భయపడిపోతూ ఉండడంతో కర్ణిక ఆత్మని ఆ బంగ్లాలోనే బంధించాలి అని ఈ రక్షాధారం కట్టారు అని చెప్తుంది. అదంతా విన్న సిద్ధార్థ్ ఆ మహిళని కర్ణికకి ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా, తనని కలవడానికి వస్తూ ఉండేవారా అని అడగ్గా దానికి ఆ మహిళ అవును, కర్ణికకి డ్యాన్స్ స్కూల్లో ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉండేది, తనని కలవడానికి వస్తూ ఉండేది, తన పేరు గుర్తులేదు అనగా అది విన్న అమ్ము తన పేరు దుర్గా అని పక్క ఊర్లోని ఆర్ట్స్ అండ్ డ్యాన్స్ స్కూల్లో ఉంది, అక్కడికి వెళ్తే తన గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అమ్ము అండ్ సిద్ధార్థ్ అక్కడికి బయలుదేరుతారు. నెక్స్ట్ సీన్లో అమ్ము అండ్ సిద్ధార్థ్ వెళ్ళి దుర్గాని కలిసి కర్ణిక గురించి అడగ్గా దానికి దుర్గా కర్ణిక నందన్ని ప్రాణంగా ప్రేమించేది. అయితే ఒకరోజు కర్ణిక అన్నయ్య కర్ణన్కి ఈ విషయం తెలిసి నందన్ని బాగా కొట్టి ఊరి విడిచి వెళ్ళమన్నాడు. మరుసటి రోజు నందన్ నా దగ్గరికి వచ్చి కర్ణికకి ఒక లెటర్ ఇవ్వమని ఇచ్చి వెళ్ళిపోయాడు. తను మళ్ళీ తిరిగి రాలేదు. ఆ లెటర్ని కర్ణికకి ఇచ్చాను. ఇంకా ఆ రోజు నుండి కర్ణిక అన్నయ్య కర్ణిక తన రూమ్ నుండి కూడా బయటికి వెళ్లకుండా బంధించేశాడు. నన్ను కూడా కర్ణికతో కలవనీయలేదు. అలా కొన్ని రోజులకే కర్ణిక సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఈ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఇంకా ఆ ఊర్లో ఉండలేక ఈ ఊరికి వచ్చేసి ఇక్కడ డ్యాన్స్ అండ్ ఆర్ట్స్ స్కూల్ స్టార్ట్ చేశాను. ఇంకా నందన్ ఒక ఆర్ట్స్ టీచర్, అక్కడే ఉన్న టెంపుల్కి వెళ్ళి అప్పుడప్పుడు భజనలు పాటలు పాడుతూ ఉండేవాడు. ప్రస్తుతం నా దగ్గర నందన్ ఫోటో కూడా లేదు, తను ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు అని చెప్తుంది. ఇంకా అదంతా విన్న అమ్ము అండ్ సిద్ధార్థ్ అక్కడ నుండి వెళ్ళబోగా అప్పటికే చీకటి పడడంతో దుర్గా వారిని ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయం వెళ్ళమని చెప్తుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అమ్ము అండ్ సిద్ధార్థ్ దుర్గాకి బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే ఆ స్కూల్లో పనిచేసే ఆర్ట్స్ టీచర్ రావడం చూసిన అమ్ము దుర్గా చెప్పిన పోలికల ఆధారంగా నందన్ స్కెచ్కి ఇస్తుంది. ఇంకా తర్వాత నందన్ అక్కడి టెంపుల్లో భజనలు పాటలు పాడుతూ ఉండేవాడు అని తెలిసి అదే టెంపుల్లో ఉండే వ్యక్తిని కలిసి నందన్ గురించి అడగ్గా ఆ వ్యక్తి ఆ ఇన్సిడెంట్ జరిగాక నందన్ ఒకసారి ఇక్కడికి వచ్చాడు అని, అయితే అప్పుడే తనకి ఊర్లో పని ఉందని హడావిడిగా వెళ్ళిపోయాడు అని తన దగ్గర ఉన్న నందన్ ఫోటోని అమ్ముకి పంపుతుంది. ఆ ఫోటోలో నందన్ ఒక కారు ముందు నిలబడి ఉంటాడు. ఇంకా నందన్ నెంబర్కి కాల్ చేయగా నెంబర్ వర్క్ చేయట్లేదు అని తెలుస్తుంది. అలా తనతో మాట్లాడి అమ్ము అండ్ సిద్ధార్థ్ అక్కడ నుండి వెళ్తూ ఇప్పుడు నందన్ ఎక్కడ ఉన్నాడో ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తూ నందన్ ఫోటోని అలా కాసేపు చూడగా నందన్ వెనుక ఉన్న కార్ నెంబర్ చూడగా KL08 అని ఉంటుంది. అది చూసిన అమ్మో KL08 అని ఉంది అంటే కారు కేరళలోని త్రిశూర్కి చెందిందని అర్థమయ్యి త్రిశూర్కి బయలుదేరుతారు. అయితే వారికి త్రిశూర్లో నందన్ ఎక్కడ ఉంటాడో పర్ఫెక్ట్ అడ్రస్ తెలియదు. కానీ ఎలాగైనా నందన్ని కనిపెట్టి కలిసి కర్ణిక స్టోరీలో నిజాలు తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి ముందుకు వెళ్తారు. అలా ఇద్దరు త్రిశూర్కి చేరుకుంటారు. అలా నందన్ కోసం వెతుకుతూ తిరుగుతూ ఉండగా అప్పుడే ఒక ప్లేస్లో సిద్ధార్థ్ కారు చెడిపోయి ఆగిపోతుంది. ఇంకప్పటికే అమ్మ అండ్ సిద్ధార్థ్కి ఆకలిగా ఉండడంతో పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్
రెస్టారెంట్కి వెళ్ళి ఇద్దరూ ఫుడ్ తింటూ ఉంటారు. అయితే అప్పుడే నందన్ అదే కారులో అదే రెస్టారెంట్కి రావడం సిద్ధార్థ్ చూసి అమ్ముకి చెప్పగా అమ్ము రిపోర్టర్ లాగా తన గెటప్ చేంజ్ చేసుకుని నందన్ దగ్గరికి వెళ్ళి నేను మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను, నాకు కర్ణిక గురించి తెలిసి తన స్టోరీ ఆర్టికల్గా రాస్తున్నా, అందుకే నాకు కర్ణికకి ఏం జరిగింది నిజాలన్నీ తెలియాలి, కర్ణిక నిన్ను లవ్ చేసిందని నాకు అంతా తెలుసు, అందుకే నేను అడిగిన క్వశ్చన్స్కి నిజం మాత్రమే చెప్పాలి అని, అసలు నువ్వు ఆ ఊరు నుండి వెళ్ళిపోయాక తిరిగి మళ్ళీ నువ్వు ఆ ఊరికి వెళ్ళావని తెలిసిందే, నువ్వు ఎందుకు మళ్ళీ ఆ ఊరికి వెళ్ళావు నిజం చెప్పు అని అడుగుతుంది. ఇక్కడే స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది. ఎస్ఐ కూడా నందన్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి సేమ్ క్వశ్చన్స్ అడుగుతాడు. దానికి నందన్ కర్ణిక నన్ను నిజంగా ప్రేమించింది సార్, కానీ నేను ఆ రత్నాల కోసమే తనని ప్రేమించినట్లు నటించి మోసం చేశాను, ఆ ఇన్సిడెంట్ తర్వాత కర్ణికాని మోసం చేశాను అనే గిల్టీ ఫీలింగ్ నా మనసులో అలాగే ఉండిపోయింది, అందుకే తనని మళ్ళీ ఒకసారి కలిసి జరిగినది తనకి చెప్పి సారీ అడగాలి అని ఒకరోజు రాత్రి కర్ణిక ఇంటి దగ్గరికి వెళ్ళి కర్ణిక రూమ్లో ఉందో లేదో చూడాలి అని తన రూమ్ కిటికీ ఓపెన్ చేసి అక్కడి దృశ్యం చూసి షాక్ అవుతాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ఒక గుర్తు తెలియని వ్యక్తి కర్ణికాకి ఊపిరాడనివ్వకుండా చేసి చంపుతూ ఉంటాడు. అది చూసిన నందన్ ఫుల్గా భయపడిపోయి ఉంటాడు. అంటే కర్ణిక సూసైడ్ చేసుకొని చనిపోలేదు, తనని ఎవరో చంపేశారు అని, తన ఫేస్కి మాస్క్ ఉండడంతో తను ఎవరో చూడలేకపోయాను అని చెప్తాడు. అది విన్న ఎస్ఐ మరి మొదటిసారి అడిగినప్పుడు అమ్ము తెలియదని ఎందుకు చెప్పావని అడగ్గా దానికి నందన్ ఎందుకు అంటే నన్ను శామ్యూల్ ఏమైనా చేస్తాడేమో అని భయపడి అమ్ము తెలియదు అని చెప్పాను, నేను తను తెలుసు అని మీకు చెప్పినట్లు శామ్యూల్కి తెలిస్తే తన మనుషుల ద్వారా నన్ను చంపేయించేవాడు అనగా దానికి ఎస్ఐ నువ్వు అసలు ఎవరి గురించి చెప్తున్నావు అనగా దానికి నందన్ నాకు ఆ రత్నాల గురించి చెప్పి వాటిని కర్ణిక దగ్గర నుండి తీసుకురమ్మని డీల్ ఇచ్చిన శామ్యూల్ నాకు తనకి మధ్యలో ఒక ఏజెంట్ ఉండేవాడు, అందుకే నాకు తన పేరు మాత్రమే తెలుసు అంటాడు. ఇంకా తర్వాత అమ్ము రిపోర్టర్గా నా దగ్గరికి వచ్చి జరిగింది అడగ్గా ఇప్పుడు మీకు చెప్పిన విషయాలే తనకు కూడా చెప్పాను. అదంతా విన్న అమ్ము అక్కడి నుండి వెళ్ళిపోయి మళ్ళీ మరుసటి రోజు ఉదయం నన్ను కలిసి తనతో పాటు నన్ను ఒకరితో మాట్లాడించడానికి తీసుకెళ్ళింది అని చెప్పగా అది విన్న ఎస్ఐ ఎవరితో అని అడుగుతాడు. దానికి నందన్ జైల్లో ఉన్న కర్ణన్తో అని చెప్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే నిజానికి అమ్ము కర్ణన్తో ప్రేమలో ఉంటుంది. ఈ విషయం కర్ణన్ కూడా ఎవరికి చెప్పి ఉండడు. అప్పుడే అమ్ము కర్ణన్తో నువ్వు నన్ను ఒకసారి కర్ణికతో మాట్లాడించే ప్రయత్నం చేసి ఉంటే నేను కర్ణికతో మాట్లాడి తనకి నచ్చ చెప్పి ఉండేదనని, కానీ నీ మూర్ఖత్వం వల్ల కర్ణిక సూసైడ్ చేసుకొని చనిపోయి ఇప్పుడు అదే బంగ్లాలో ఆత్మగా తిరుగుతూ బాధపడుతుంది అని చెప్పి, అలాగే నిజానికి అందరూ అనుకుంటున్నట్లు కర్ణిక సూసైడ్ చేసుకొని చనిపోలేదు, తనను ఎవరో మర్డర్ చేశారు అని చెప్పగా అది విన్న కర్ణన్ షాక్ అవుతాడు. కర్ణికాని ఎవరో చంపడం చూసింది నందనే అని నందన్ని కర్ణన్ ముందుకి పిలుస్తుంది. అసలు కర్ణికాని చంపింది ఎవరో నేనే కనిపెట్టి వాడికి శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి ఇద్దరు అక్కడ నుండి బయటికి వస్తారు. అప్పుడే నందన్ అమ్మోని తన కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అనగా దానికి అమ్మో నో థ్యాంక్స్ అని చెప్పి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. అమ్ము జైలు దగ్గర ఆటో 12 గంటలకి ఎక్కింది, కానీ ఇంటికి తను సాయంత్రం 6 గంటలకు వచ్చిందని తన ఫాదర్ చెప్తున్నాడు. తనని రాత్రి ఎవరో చంపాలి అని చూశారు. జైలు నుండి 12 గంటలకు బయలుదేరగా 6 గంటలకి ఇంటికి వెళ్ళింది అంటే తను మధ్యలో ఎక్కడికో వెళ్ళి ఉండాలి అని పోలీసులకి అలాగే నందన్కి డౌట్ వస్తుంది. అందుకే ఆ ఆటో డ్రైవర్ అడ్రస్ కనుక్కొని అమ్ము ఆటో ఎక్కిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందని అడిగి తెలుసుకుంటారు. నిజానికి అలా అమ్ము ఆటోలో ఇంటికి వెళ్తూ ఉండగా మధ్యలో తనకి శామ్యూల్ కారు ఆగి ఉండడం చూస్తుంది. శామ్యూల్ అప్పుడే అక్కడి ఆస్ట్రాలజర్ని కలిసి వెళ్ళిపోతాడు. అదే కారే తనని ఫాలో అవుతుంది అని గుర్తు చేసుకున్న అమ్ము నందన్కి ఆ రత్నాలు దొంగలించమని డీల్ ఇచ్చింది కూడా ఇదే శామ్యూల్ అని, అలా అమ్ము వెళ్ళి ఆ ఆస్ట్రాలజర్ని కలిసి శామ్యూల్ గురించి అడగ్గా తను అంతా చెప్తాడు. నిజానికి శామ్యూల్ చెప్పడం వల్లే ఈ ఆస్ట్రాలజర్ కర్ణిక ఆత్మని ఆ రూమ్లో బంధించి ఉంటాడు. అయితే శామ్యూల్ ఇప్పుడు కర్ణిక ఆత్మని పూర్తిగా నాశనం చేయాలని చెప్తున్నాడు అని చెప్పి ఇంకా నిన్ను నా దాకా తీసుకుని వచ్చింది కర్ణిక ఆత్మనే, నీకు ప్రతి చోట హెల్ప్ చేస్తూ ఇప్పుడు నా దాకా తీసుకుని వచ్చింది అని మరో ట్విస్ట్ కూడా రివీల్ చేస్తాడు. నువ్వు అనుకుంటున్నట్టు కర్ణిక ఆత్మ తన ప్రేమ కోసం ఎదురు చూడడం లేదు, తన రివెంజ్ తీర్చుకోవడానికి ఎదురు చూస్తుంది అని చెప్తాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో పోలీసులు కూడా ఈ ఆస్ట్రాలజర్ దాకా రాగా వారికి కూడా ఇవే విషయాలు చెప్తాడు. అలాగే మీరు ఎవరి కోసమైతే వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చారో ఈ రోజు రాత్రికే తను చనిపోతున్నాడు అని చెప్పడంతో అది విన్న పోలీసులు షాక్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా పాస్ట్లో అమ్ము అండ్ నందన్ శామ్యూల్ ఇంటికి వెళ్ళి శామ్యూల్తో నువ్వు కర్ణికాని చంపలేదు అని నాకు తెలుసు, నీ వెనకాల ఉన్న అజ్ఞాత వ్యక్తి ఎవరో చెప్పు, మరో 12 గంటల్లోపు వాడు ఎవడో నువ్వు చెప్పకపోతే నేను రాస్తున్న స్టోరీలో నీ పేరు రాసి నిన్ను కూడా ఇరికిస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అది విన్న శామ్యూల్ ఫుల్గా భయపడిపోయి తనకి డీల్ ఇచ్చిన ఆ అజ్ఞాత వ్యక్తిని కలిసి విషయం చెప్పి ఆ రైటర్ కథలో నా పేరు రాసి ఇరికిస్తే నేను నీ పేరు కూడా చెప్పేస్తా అనగా దానికి ఆ వ్యక్తి నువ్వేం భయపడకు, ఆ రైటర్ చావుకి టైం ఫిక్స్ చేశా, నువ్వు ఆ కర్ణిక ఆత్మని పూర్తిగా ఎలా బంధించాలో ఆ ఆస్ట్రాలజర్ని వెళ్ళి కలిసి మాట్లాడు అంటాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో ఎస్ఐ
కూడా షామ్యూల్ ఇంటికి రాగా షామ్యూల్ ఇంట్లో ఉండడు, తన కూతురు ఉంటుంది. అప్పుడే ఎస్ఐ అక్కడే ఉన్న షామ్యూల్ అండ్ తన కూతురు దిగిన ఒక ఫోటోలో షామ్యూల్ కూతురు అదే నీలిరత్నం నెక్లెస్ మెడలో వేసుకుని ఉండడం చూసి దాని గురించి తనని అడగ్గా ఆ నెక్లెస్ని నా బర్త్డేకి ఒక అంకుల్ ఇచ్చాడు అని అలా మరికొన్ని విషయాలు కూడా చెప్తుంది. ఇక్కడే పోలీసులకు తెలిసే మరొక విషయం ఏంటంటే షామ్యూల్ కూడా కర్ణన్ ఫ్రెండే అని. ఒకరోజు మందుమత్తులో కర్ణన్ ఆ రత్నాల గురించి షామ్యూల్కి చెప్పి ఉంటాడు. ఇంకా తర్వాత పోలీసులు షామ్యూల్ ఎవరి కోసమైతే పనిచేస్తున్నాడో తన ఇంటికి వెళ్ళగా తను షామ్యూల్తో పాటు కర్ణిక ఆత్మని పూర్తిగా బంధించడానికి ఆ బంగ్లా దగ్గరికే వెళ్ళారు అని తెలుస్తుంది. అప్పుడే పోలీసులకు తెలిసే మరో షాకింగ్ విషయం ఏంటంటే కర్ణన్ జైలు నుండి తప్పించుకొని పారిపోయాడు అని. మరోపక్క జైలు నుండి తప్పించుకున్న కర్ణన్ నేరుగా తన బంగ్లాలోని ఆ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి చూడగా అప్పటికే ఆ రత్నాల నిధి మొత్తం ఎవరో దొంగతనం చేసి ఉంటారు. అది చూసిన కర్ణన్ షాక్ అవుతాడు. ఇంకా అప్పుడే షామ్యూల్తో పాటు మరొక వ్యక్తి కూడా ఆ బంగ్లాలోకి వెళ్ళడం చూపిస్తారు. తన పేరే వినోద్. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఈ వినోద్ ఎవరో కాదు, కర్ణిక ఇంట్లో పనిచేసే అదే వాసు కొడుకు. షామ్యూల్ తను చెప్తేనే పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. వినోద్ చిన్నతనంలో కర్ణికతో ఆడుకుంటూ ఉండగా ఒకరోజు తన హారం కింద పడిపోతుంది. అది చూసిన వినోద్ ఆ హారంని తీసుకుంటాడు. అది చూసిన కర్ణిక ఫాదర్ వినోద్ని బాగా కొట్టి తిడతాడు. ఆ హారాన్ని మా ఫ్యామిలీ వారి తప్ప ఎవరూ తాకకూడదు అంటాడు. అది చూసిన కర్ణిక కూడా నవ్వుతుంది. దాంతో కర్ణిక ఫ్యామిలీపై కొమ్మ పెంచుకున్న వినోద్ ఎలాగైనా ఆ నిధిని వారి ఫ్యామిలీ నుంచి దూరం చేసి వారి ఫ్యామిలీని నాశనం చేయాలని ఫిక్స్ అయ్యి అప్పటి నుండి సరైన టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా కర్ణికాని తన రూమ్ లో బంధించిన విషయం తెలుసుకున్న వినోద్ ఆ రోజు రాత్రి తను నిద్రపోతూ ఉండగా తన చేతికి ఉన్న ఆ నీలిరత్న ఉంగరం దొంగలిస్తాడు. ఎందుకంటే దాంతోనే కదా ఆ నిధి బాక్స్ ఓపెన్ అవుతుంది. అలా ఒరిజినల్ రింగ్ తీసుకుని డూప్లికేట్ రింగ్ పెట్టి పాలలో విషం కలిపి కర్ణికతో బలవంతంగా తాగించి అప్పుడే కర్ణన్ కారు శబ్దం వినిపించడంతో అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా అదంతా అక్కడికి వచ్చిన నందన్ చూసి ఇప్పుడు జైల్లో ఉన్న కర్ణన్ని కలిసి వినోదే కర్ణికాని చంపాడు అని, ఈ రోజు రాత్రికే కర్ణిక ఆత్మని బంధించబోతున్నారు అని చెప్పడంతో అది విన్న కర్ణన్ వినోద్ పై రివెంజ్ తీర్చుకోవడానికే జైలు నుండి పారిపోయి బంగ్లాకి వస్తాడు. ఇంకా ఇక్కడ వినోద్ తనకి తెలిసిన తాంత్రికుడిని తీసుకుని వచ్చి కర్ణిక ఆత్మని నాశనం చేయాలని ట్రై చేస్తాడు. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే కర్ణిక చనిపోయిన 2 రోజుల తర్వాత వినోద్ ఆ సీక్రెట్ రూమ్ ఉన్న రత్నాలనేది దొంగలించడానికి ట్రై చేస్తూ ఉండగా అది కాస్త వాసు చూసి కర్ణన్కి చెబుతాను అనడంతో వినోద్ కోపంలో అక్కడే ఉన్న కర్ణన్ కత్తితో తన ఫాదర్ని పొడిచి చంపేస్తాడు. ఇంకా కత్తి మీద కర్ణన్ ఫింగర్ ప్రింట్స్ ఉండడంతో పోలీసులు కర్ణన్ని అరెస్ట్ చేసి ఉంటారు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో కర్ణిక ఆత్మ తన రూమ్లో వినోద్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే వినోద్ తన మనుషులతో అక్కడికి రాగా కర్ణన్ వినోద్ పై అటాక్ చేయగా వినోద్ అంటూ తన మనుషులు కర్ణన్ని బాగా కొట్టి తనని చైర్ కట్టేసి వినోద్ కర్ణన్కి మరొక ట్విస్ట్ కూడా రివీల్ చేస్తాడు. అదేంటంటే కర్ణన్ పేరెంట్స్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడం నిజమే, కానీ ఆ యాక్సిడెంట్ అయ్యేలా చేసింది వినోదే అని. ఇంకా తర్వాత తమకి అడ్డు వస్తుంది అని ఆ రోజు అమ్ముని కూడా చంపాలి అని చూడగా అమ్ము గట్టిగా అరవడంతో తన ఫాదర్ అక్కడికి రాగా తనని వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు అమ్ము హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఇప్పటిదాకా మూవీలో చూపించిన అమ్ము సీన్స్ అన్నీ కూడా పాస్ట్లో జరిగినవే. ఇంకా అదంతా విన్న కర్ణన్కి చాలా కోపం వచ్చి తన కట్లు విడిపించుకొని వినోద్ని దారుణంగా చంపేసి కర్ణిక రివెంజ్ తీరుస్తాడు. అలా కర్ణిక ఆత్మకి శాంతి కలుగుతుంది. తర్వాత ఆ రత్నాల నిధిని మళ్ళీ సేఫ్గా అక్కడే భద్రపరుస్తాడు. ఇంకా జైలుకి వెళ్లే ముందు కర్ణన్ హాస్పిటల్లో ఉన్న అమ్ముని చూసి జైలుకి వెళ్ళబోగా ఎస్ఐ తనతో నువ్వేం భయపడకు, మరో 2 సంవత్సరాల్లో నీ శిక్ష పూర్తి అవుతుంది అని చెప్తాడు. ఇంకా షామ్యూల్ కూడా తను చేసింది తప్పు అని పోలీసుల ముందు సరెండర్ అవుతాడు. ఇంకా తన రివెంజ్ పూర్తి కావడంతో కర్ణిక ఆత్మ హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళబోగా అప్పుడే తన వెనక నుండి ఒక భయంకరమైన గొంతు కర్ణిక అని తనని పిలిచిన శబ్దం వినిపించడంతో కర్ణిక వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంకా మరో పక్క సిద్ధార్థ్ ఐసీయూలో ఉన్న అమ్ముని చూస్తూ నీకు స్లో వచ్చాక కూడా నువ్వు హ్యాపీగా ఉండలేవు, ఎందుకంటే నువ్వు అనుకున్నది ఇంకా పూర్తి కాలేదు. ఆ శైలేశ్వరన్ నాగదేవుడి విగ్రహం ఇంకా ఎక్కడ ఉందో తెలియదు, దానివల్ల ఇంకా ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయో తెలియదు. చివరిసారి ఆ విగ్రహాన్ని కర్ణిక తన ఫ్రెండ్ శివాకి ఇచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇంకా ఆ రత్నాలనిదికి మళ్ళీ ప్రమాదం పొంచి ఉందా, దాన్ని దొంగిలించడానికి ఎవరైనా ప్రయత్నిస్తారా తెలియాలి అంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే అనే మాటతో మూవీ అనేది ఎండ్ అవుతుంది.